హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు సాఫ్ట్వేర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మనమైతే అలేఖ్య చిట్టి పిక్కల్ ఏదైతే ఇష్యూ అయితే ఉందో దాని గురించి అయితే ఒక 4 ముక్కలైతే మాట్లాడాలండి. అసలు అమ్మాయిలు అలాంటి బూతు మాటలు నిజంగా మాట్లాడవచ్చా? ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు చిన్నగా బిజినెస్ అయితే చేసుకుంటూ ఇప్పుడు కస్టమర్‌ని అమ్మ నా బూతులైతే తిట్టారండి. ఆ బూతులు నిజంగా వాళ్ళే తిట్టారా? లేదా ఏదైనా మార్ఫింగ్ జరిగిందా? అన్ని విషయాలు మనమైతే పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడదాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనకైతే ఏదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, సోషల్ మీడియాలో ఎక్కడైనా సరికి అయ్యే ఆడియోలు అయితే ఒక 2 అయితే ఉన్నాయండి. నిన్నటిదాకా ఒకటే అనుకున్నాం గానీ, ఈ రోజున పొద్దున ఇంకొక ఆడియో అయితే వచ్చింది. సో, ఈ రోజు వచ్చిన ఆడియో మీకైతే వినిపిస్తా, చూడండి ఒకసారి మీరు. ఒసేయ్ పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్‌ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్‌పెన్సివ్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లల్లో చూసుకొని పాచి పని చేసుకొని బతుక్కో. ఎల్లు. సో, మీరైతే విన్నారు గదా! ఒక ఆవిడ వచ్చేసి వాళ్ళకైతే చిట్టి పికిల్స్ ఏదైతే ఉందో వాళ్ళది అలేఖ్య. సో, వాళ్ళ పికిల్స్ గురించి కాస్ట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. కొంచెం తగ్గియరా అని అడిగితే, "ఇవే ఎక్స్‌పెన్సివ్ ఉన్నా, ఇవే నువ్వు కొనలేకపోతే ఇంకేం కొంటావు నువ్వు? కొనలేవు కాబట్టి నువ్వు ఒక 4 ఇడ్లీలో ఎళ్లి పాష్ పని చేసుకో, అలా డబ్బులు సంపాదించు" అంటుంది. అక్క, నువ్వు సలహా ఇవ్వడం తప్పులేదు గానీ, నువ్వు సలహా ఏ విధంగా ఇచ్చావంటే, నీదే హైయెస్ట్ రేంజ్ అని నువ్వే ఏదో పెద్ద ఏదో రెస్టారెంట్ నడిపిస్తున్నట్టు ఆ విధంగా బిల్డప్ ఇస్తున్నావు. ఎందుకంటే కస్టమర్‌లే మన దేవుళ్ళు కాబట్టి కస్టమర్‌ని మనం చాలా మంచిగా మాట్లాడాలి. రెస్పెక్ట్‌గా మాట్లాడతావు. ఈరోజు ఒక ఆర్డర్ తీసుకున్నోళ్ళు రేపటి రోజున ఇంకొక 10 ఆర్డర్ తీసుకుంటారు. సో, నువ్వు నోటికి హద్దు లేకుండా మాట్లాడావు అని నా అయితే ఉద్దేశ్యం. ఈ ఆడియోలో ఇంకొక ఆడియో, ఫస్ట్ ఆడియో అది కూడా వినిపిస్తా. అది కూడా చూడండి ఒకసారి. ఇది ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. ఓ పని చెయ్యి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాట విని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతాను నీ అమ్మని తెంగా. సో, విన్నారు గదా! వాడికే తిడితే వాళ్ళ అమ్మని, వాళ్ళ పెళ్ళాన్ని అందరికి తిట్టింది. సో, ఈ తిట్టిన వాయిస్ ఎవరిదంటే అలేఖ్యదండి. రమ్యది కాదు, సుష్మాది కాదు. అలేఖ్య అని ఇంకో అమ్మాయి ఉంటది గదా! సో, ఆ అమ్మాయిదే ఈ వాయిసు. ఆ అమ్మాయి వాయిస్ ఏందంటే, అమ్మ నా బూతులైతే తిట్టిందండి. వాడు అడిగిందంటే అబ్బాయి అవతల నుంచి, "మీ కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుందండి. కొంచెం తగ్గిరా." సేమ్ అమ్మాయి అడిగింది గదా! అదే విధంగా అడిగాను. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ గురించి అందరూ ఎందుకు మాట్లాడుతున్నారంటే, అర కేజీ చికెన్నే వాళ్ళు రూ. 1500కి, రూ. 1600కి అమ్ముతున్నారండి. మార్కెట్‌లో దొరికేది ఎంత? మహా అయితే కేజీ రూ. 200 ఉంటే, వాళ్ళు అమ్మేది 1600 అమ్ముతున్నారు. దానికి కొంచెం ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. కొంచెం తగ్గియండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాళ్ళని ఫాలో అవుతున్నారు కాబట్టి అందరూ కొంచెం పర్లేదు బాగానే అయితే బిజినెస్ అవుతుంది. అందరూ తినాలనే ఉద్దేశ్యంతో అయితే కొంటున్నారు దాన్ని. యాక్చువల్‌గా ఇంకో డార్క్ సైడ్ కూడా ఉంది. అది కూడా మాట్లాడదాం. సో, అలేఖ్య చిట్టి పికిల్స్ వచ్చేసి ఒక ముగ్గురు, వీళ్ళు ముగ్గురుంటారు. సుష్మా, దాని తర్వాత రమ్య, ఈ అలేఖ్య ముగ్గురుంటారు. వాళ్ళ నాన్నగారు ఎక్స్‌పైర్ అయితే అయిపోయారు. సో, ఈ ముగ్గురు మంచిగా బిజినెస్ అయితే చేస్తున్నారు కదా! ఈ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే వాళ్ళకైతే బిజినెస్ ఏ విధంగా అంటే ఆ రేంజ్‌కెళ్ళింది. ఇక్కడ ఉండే రేంజ్ ఆ రేంజ్‌కెళ్ళింది. వాళ్ళకి లక్షల్లో డబ్బులొస్తుంది. నోరుకి అదుపు లేకుండా నోటికొచ్చినట్టు తిడుతుంది కస్టమర్‌ని ఇప్పుడు. ఎందుకంటే ఆ విధంగా ఎళ్ళడానికి కారణం మనమే కదా! మనం కొన్నప్పుడే కదా వాళ్ళు ఆ విధంగా ఎళ్ళింది. నోరుకి అదుపు లేకుండా మాట్లాడితే నీ బిజినెస్ ఏదైతే ఉందో అలెక్య, ఆ బిజినెస్ మొత్తం జీరో అయిపోతది. గత 2, 3 రోజుల నుంచి నేను వీడియో చేయొద్దు అనుకున్న ఫస్ట్ ఆడియో వచ్చినప్పుడు ఏదో కామన్‌గా ఏదో మెంటల్ టార్చర్ ఏదో ఒకటి ఉంటదిలే బిజినెస్ అన్నప్పుడు. ఆ విధంగా అనుకున్నా గానీ, ఈరోజు ఆ అమ్మని మాట్లాడిన ఏదైతే ఒక ఆడపిల్ల అడిగిందో, ఆ ఆడపిల్లను బూతులైతే తిట్టిందండి. అస్సలు మామూలైతే లేదు. ఘోరంగా అయితే ఉంది. నేనైతే ఒకటే చెప్తున్నా. మీరు ఏదైతే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో బిజినెస్ ఇది చేస్తున్నారో, దాన్ని కొంచెం కాపాడుకోండి. అలాగే నువ్వు ఏదైతే బ్రాండ్ ప్రమోషన్ చేపిస్తున్నావో మీ రమ్యతో, ఎంత ఎక్స్‌పోజ్ చేసి వీడియో చేస్తుందో అందరికి తెలిసిందే గదా! ఒక్కసారి రీల్స్ ఇక్కడ ప్లే చేపిస్తా చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఎక్స్‌పోజ్ చేసి బయట మార్కెట్‌లో వీళ్ళ అలేఖ్య చిట్టి పికిల్స్‌ని అయితే ప్రమోట్ అయితే చేసుకుంటున్నారు. సో, అది మీ ఫ్రీ ఆఫ్ స్టైల్. మీరు ఏదైనా చేసుకోండి. మీరు ఎంత ఎక్స్‌పోజ్ చేసినా చేసుకోండి. మీ ఇష్టం అది గానీ, ఏదైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడండి. అదే అమ్మాయి స్థానంలో ఇప్పుడు ఇంకొక అబ్బాయి మాట్లాడుతుంటే ఈ పాటికి మహిళా సంఘాలని, వీళ్ళని, వాళ్ళని రెచ్చిపోయి ఉండేవాళ్ళు. అబ్బాయి గురించి ఎవడు మాట్లాడుకోవట్లే. సో, వదిలేద్దాం. అయినా సరే మీరైతే నెక్స్ట్ మార్కెట్‌లో ఉండాలంటే ఇలాంటి తప్పులు పనులైతే చేయకండి. ఎందుకంటే కస్టమర్‌లే మన దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడండి. ఆ నోరు ఏదైతే ఉందో దానికైతే అదుపులో పెట్టి మాట్లాడు. ఓకేనా?
సో ఈ వీడియోలో వచ్చేసి ఇంకా బూతులు నేను మాట్లాడుతాను అనుకున్నాం కానీ అటు సైడ్ ఉన్నది కూడా ఆడపిల్లలే కాబట్టి కొంచెం బూతులు అయితే వాడలే. సో దానికోసం నేనైతే కొంచెం నార్మల్గా అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా హర్టింగ్ ఉంటే మాత్రం సారీ. వీడియో కింద వాళ్ళు చేసిన తప్ప లేదనే వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. అలాగే ఇలాంటి డైలీ ట్రెండింగ్ టాపిక్స్ కావాలి అంటే మీకైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి కాకుండా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో మీ ముందైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ. జై హింద్.